హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే మనం ఫార్మా అంటే ఏంటి, ఫార్మాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫార్మాలో ఫ్రెషర్స్ సాలరీ ఎంత ఉంటుంది అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో అయితే ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ గురించి, ఫార్మా ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అని 2 రోల్స్ అయితే ఉంటాయి. మీరు ఫ్రెషర్కి వెళ్తున్నారా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్గా జాయిన్ అవుతున్నారా అనే దాన్ని బట్టి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే బేస్ చేసుకుని ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యే వాళ్ళకి ఏమేమి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటాం. డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు, క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం కామన్గా అయితే ఉంటాయి. మీరు కనుక ఈ క్వశ్చన్స్ అన్ని మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్పగలిగితే కనుక మీరైతే ఖచ్చితంగా జాబ్లో అయితే జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయగలుగుతారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు. మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినప్పుడు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో అయినా చెప్పడానికి ట్రై చేయండి, బట్ కాన్ఫిడెన్స్గా అయితే చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ, ఫార్మాలిటీ, వీటి డెఫినేషన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ డెఫినేషన్స్ మీరైతే ఆల్రెడీ మీరు కొత్తగా రీసెంట్గా డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈజీగా తెలుస్తుంది. సో మీరు డీటెయిల్గా ఇంగ్లీష్లో చెప్పడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఏదైనా కొన్ని కెమికల్ ఎలిమెంట్స్ నేమ్స్, పీరియాడిక్ టేబుల్లో కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి నేమ్స్, సింబల్స్, వాటి పీరియాడిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ నెంబర్ అనేది చెప్పమని అడుగుతారు. సో మీరు ఏమైనా 3 ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తే అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఎనీ 3 నేమ్డ్ రియాక్షన్స్, ఆల్డాల్ రియాక్షన్, కెనిజర్ రియాక్షన్, ఇలా నేమ్డ్ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఈ నేమ్డ్ రియాక్షన్స్ని కూడా వాళ్ళు అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏదైనా ఒక 3 నేమ్డ్ రియాక్షన్స్ ప్రిపేర్ అయ్యి మంచిగా మీరు రియాక్షన్తో సహా రాసినట్లయితే మీరు మంచి ఇంప్రెషన్ అయితే పొందుతారు. నెక్స్ట్ ఇంకా చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ గోల్ ఏంటి, మీ ఎయిమ్ ఏంటి, ఎందుకు మీరు ఈ కంపెనీ చూస్ చేసుకున్నారు, ఆ కంపెనీ గురించి కొంచెం అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఆ కంపెనీకి ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఆ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, కంపెనీ ఎండి నేమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోండి. అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలని కూడా క్వశ్చన్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఫార్మా అంటే ఏంటి అనేది కూడా మీరు అడుగుతారు. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారో ఆ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లేదా ఫార్మాలో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేది కూడా అడుగుతారు. ఓకే. నెక్స్ట్ ఒకవేళ క్యూఏకి కనుక ఎవరైనా జాయిన్ అవుతుంటే క్యూఏలో వాట్ ఈజ్ జిఎంపీ అనేది అడుగుతారు. ఐసిహెచ్ గైడ్లైన్స్ అడుగుతారు. జిఎంపీ అనేది ఫార్మాలో ఎవరినైనా అడుగుతారు, బట్ ఐసిహెచ్ గైడ్లైన్స్ అనేది క్యూఏ వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. నెక్స్ట్ ఏపీఐ అంటే ఏంటని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యూసీకి వెళ్ళే వాళ్ళని క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్ అంటే ఏంటి అని అడుగుతారు. హెచ్పిఎల్సి అంటే ఏంటి, జీసీ అంటే ఏంటి, ఐఆర్ అంటే ఏంటి, యూవీ అంటే ఏంటి, ఇవన్నీ కామన్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీరు షిఫ్ట్లో చేయడానికి ఇష్టమైనా లేదా అని కూడా అడుగుతారు. నెక్స్ట్ మీకు సాలరీ, ఒక ఫ్రెషర్కి సాలరీ ఎంత ఉంటుందో తెలుసా అని అడుగుతారు. అవన్నీ అడిగితే మీకు ఎవరైనా రిఫరెన్స్ ఉందా అని అడుగుతారు. నెక్స్ట్ మీకు ఫ్రెషర్ సాలరీ చెప్పి ఓకేనా కాదని అడుగుతారు. ఇంకా మీరు ఏం మాట్లాడినా కానీ పొలైట్గా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఐస్లో కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అండ్ మీరు హ్యాండ్స్ అనేది ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా కూర్చోవాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇవన్నీ ఫాలో అవుతే మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుంది. ఇంకా మీకు బేసిక్ కెమిస్ట్రీ గురించి కూడా కొంచెం ఐడియా అయితే అయి ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.